నమస్తే. తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. తెలుసుకుందాంలో ఇప్పటి వరకు మనం చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే సంసార జీవితాల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటికి ఇంట్లోనే ఉండి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో మనకి డాక్టర్ రవిసుందర్ వడ్లమాని గారు చక్కటి పరిష్కారాలు చెప్తున్నారు. మరికొన్ని అంటే ఇలాంటి విషయం మీదే మనం ఇంకొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. సార్ అంటే మీరు గత వారం చెప్పారు భార్యాభర్తల మధ్య ఎలాంటి పరపచాలు వచ్చినా కూడా ఇంట్లోనే ఉండి చక్కటి పరిష్కారాలు చేసుకోవచ్చని. బాగుంది, అంతా చాలా చక్కగా చెప్పారు. అయితే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇంకా సంసార జీవితం అనేది లైఫ్ లాంగ్ అలా నడుస్తూనే ఉంటాయి. ఏవో ఒకటి ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి. పాపం ఏవో గట్టెక్కుతూనే ఉంటారు, మళ్ళీ ఏదో సమస్య వస్తూనే ఉంటది. అయితే ఇక్కడ భార్యాభర్తలు అప్పటి వరకు చాలా అన్యోన్యంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఇద్దరిలో ఎవరిలో అయినా కూడా తేడా వస్తుంది, అంటే అన్యోన్యత లోపిస్తుంది, వీళ్ళు అపార్థాలు చేసుకునే అలాంటి విషయాలు కనిపిస్తున్నాయి అనుకోండి. వీళ్ళు అంటే భార్య భర్తకి చెప్పకుండా, భర్త భార్యకి చెప్పకుండా సీక్రెట్ గా ఏదైనా చేసుకునే రెమెడీ ఉందంటారా? బాగుందండి. ఎందుకంటే ఇంటింటి రామాయణం అంటారు. ప్రతి ఇంట్లోనూ రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల తర్వాత మాట మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ల వల్ల గత వారం కూడా చెప్పుకున్నాం మనం. ఎంత చెప్పుకున్నా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి, ఇల్లు హ్యాపీ హోమ్ లా ఉండాలి అని చెప్పుకోవడానికి ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు ఏదో ఆవేశంలోనూ మాటలు కంగారులో ఏదో మాట అనేసి వెళ్ళిపోతారు, బాధపడతారు. లేదు ఆమె ప్రవర్తన వల్ల ఇతను బాధపడతాడు, చెప్పుకోలేరు. కొన్ని సంఘటనలు ఇలా ఎందుకు చేసామని అడగలేరు, మనసులో బాధపడుతూ ఉంటారు. ఈయన ఇలా చేయకుండా ఉంటే బాగుండు, మా ఆవిడ ఇలా మారితే బాగుండు అని మనసులో అనుకుంటారు. భార్య కానీ భర్త కానీ వాళ్ళు అనుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా చేసుకున్న ఒక చిన్న సీక్రెట్ రెమెడీ ఉందండి. చాలా సీక్రెట్ రెమెడీ. కాకపోతే ఇద్దరు కలిసి ఒకేసారి చేస్తే మళ్ళీ కామెడీగా ఉంటుంది. కానీ ఇంట్లో చేసుకునేది ఏంటి అంటే ఒక గుండ్రని ఒక్క 2 మెంతులు, 1 మిరియపు గింజ, అంతే. ఈ 3. ఒక గుండ్రని ఒక్క అంటే చెక్క చెయ్యకుండా ఉన్నది, ఫుల్ రౌండ్ వాడతాం. గుండ్రని ఒక్క మన తంబులలో వాడేది చెక్క. ఇది మామూలుగా గుండ్రంగా ఉంటుంది. ఒక్క అంటారు దాన్ని. దశనావతం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా. గుండ్రని ఒక్క, 2 మెంతులు, 1 మిరియం గింజ. ఈ 3 చిన్న పొట్లను కట్టేసి, చిన్న పొట్లం, ఎంత చిన్న పొట్లం అవుతా అంత చిన్న పొట్లం కట్టేసి, భర్త అవుతే సాధారణంగా మంచం మీద పడుకునేటప్పుడు వాళ్ళ స్థలంలో ఉంటారు కదా, ఆ పరుపు కింద పెట్టేయడమే. ఆ పరుపు కింద ఆయన పడుకునే స్థలంలో పరుపు కింద కామ్గా ఇది ఒక గుండ్రను ఒక్క, 2 మెంతులు, 1 మిరియం గింజ పెట్టేసాం అనుకోండి, వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ఒక రకమైన చిన్న రెమెడీలు, తాంత్రిక రెమెడీలు అంటారు వీటిని, సింపుల్ రెమెడీస్ అంటారు. ఆ ఒక్క, ఆ మెంతులు, ఆ మిరియం కారకత్వాలు ఇవన్నీ. ఆ కారకత్వాల్లో వాళ్ళిద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదాలను తొలగిపోతాయి. ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. మంచి రెమెడీ. ఇప్పుడైతే ఒకే చోట ఉన్న భార్యాభర్తల మధ్యలో వచ్చే ఇబ్బందుల గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పెళ్ళైన కొత్తలో, అంటే పెళ్లికి ముందే పాప ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి ఇండియాలో ఉందని పెళ్లి కుదిరిచేస్తారు ఆ అబ్బాయి దగ్గరికి పంపించేద్దామని. కానీ ఇక్కడ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటది. ఈ జాబ్ చేస్తున్న అమ్మాయి అక్కడ అమెరికా వెళ్ళలేదు, అంటే ఈ జాబ్ వదులుకోలేదు. అక్కడ అబ్బాయి అది వదులుకుని ఇక్కడికి రాలేడు, ఎందుకంటే అమెరికాలో ఉన్న అబ్బాయి కావాలని చేసుకున్నారు కాబట్టి. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒకే చోట ఉండాలంటే, ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా లేదంటే ఒకే చోట సెటిల్ అవ్వాలంటే వీటికి కూడా ఏమైనా పరిష్కారాలు ఉంటాయండి? ఇది ఇప్పుడు బాగా సమస్య అండి, అందరిలోనూ కనపడుతున్న సమస్య. ఎందుకంటే వివాహం, ఆడపిల్లలు చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. పైగా మనకేంటంటే పూర్వకాలం పల్లెటూళ్ళలో వాళ్ళు ఏదో చిన్న ఆఫీసులోనూ, పంచాయతీరాజ్ ఆఫీసులోనూ, లేకపోతే స్కూల్లో టీచరు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులోనూ అక్కడక్కడ ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్లో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. సరే, అదే చూసి చేసుకునేవారు ఉద్యోగం అని చెప్పి అంతవరకు. ఇప్పుడు అలా కాదు. జీవితంలో అభివృద్ధి సాధించాలి, ముందుకు వెళ్ళాలి, దూసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్ని గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం. ఇప్పుడు ఎందుకు అక్కడ దాకా ఎందుకండి, మన దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో బెంగళూరులో ఉంటారు ఉద్యోగాలు, సెకండ్ సెంటర్ హైదరాబాద్ లేకపోతే గురగాం. ఈ 3 ప్రధాన నగరాలు ఐటీ ఉద్యోగాలకి. ఆ అమ్మాయి ఏమో ఏ కంపెనీలో పనిచేస్తుంది, ఆ కంపెనీ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉండదు. ఈ అబ్బాయి ఏమో హైదరాబాద్ లో పనిచేస్తాడు, వీళ్ళ బ్రాంచ్ ఏమో బెంగళూరులో ఉండదు. సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చాక వెళ్ళిపోతారు, అది వేరే విషయం. వర్క్ ఫ్రమ్ హోమ్ లేని పరిస్థితి. ఇంతకు ముఖ్యంగా అమెరికా సంబంధాల్లోనండి. వర్క్ ఫ్రమ్ అంటే ఇప్పుడు వచ్చినాయండి, అంతకు ముందు లేవు కదా.
పైగా ఇది ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పలేము. చెప్పలేము. పైగా ఇప్పుడు బాగా ప్రధానంగా కనపడుతున్న సమస్య ఏంటంటేనండి, అమెరికా అండి. అమెరికాలో ఉందా అనుకుంటారు, వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకోవాలి తప్ప 100కి 98 మంది అక్కడే సెటిల్ అవుతారు కదా. మా అమ్మాయి అమెరికాలో ఎంఎస్ చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఎంఎస్ చేస్తుంది అక్కడ. అలాగే అబ్బాయి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఎంఎస్ చేసి అక్కడ ఉద్యోగంలో సెటిల్ అవుతాడు. వాళ్ళిద్దరికి సంబంధం కుదర్చాలంటే అమెరికా లాంటి పెద్ద దేశంలో ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ వాళ్ళిద్దరి మధ్య 10-15 గంటలు విమానంలో వెళ్తే కూడా ప్రయాణం చేసేంత దూరంలో ఉంటారు. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, భార్యాభర్తలు అమెరికా అవనండి, ఇండియా అవనండి, పెళ్ళైన తర్వాత ఒక చోట ఉద్యోగ ధర్మం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగాలు వదులుకోలేక దూరంగా ఉండిపోతున్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం ఉంది అంటే, ఒకే ఒక మహిమాన్వితమైన మంత్రం ఉందండి. నిజంగా చెప్తున్నాను, మనం ఇందాక చెప్పుకున్న పెళ్లి విషయంలోనూ అన్యోన్యత విషయంలోనూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమః అని. అలాగే ఇక్కడ ఒక చాలా చక్కటి మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా భార్యాభర్త విడివిడిగా, ఒకవేళ కనుక వాళ్ళు ఉండే టైం జోన్స్ ఒకటే అనుకోండి, అంటే హైదరాబాదు బెంగళూరు అనుకోండి, సపోజ్ భార్య హైదరాబాద్లోను భర్త బెంగళూరులో ఉన్నారు. పొద్దున్నే 6:30కి ఇద్దరు పొడబలుకుని స్నానం చేసేసి వాళ్ళు చక్కగా శుచైన బట్టలు కట్టుకుని ఓం శివ స్వాధీన వల్లభాయై నమః, ఓం శివ స్వాధీన వల్లభాయై నమః, ఓం శివ స్వాధీన వల్లభాయై నమః. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అండి. అమ్మవారిని పరమేశ్వరుని ధ్యానించడం. ఈ మంత్రాన్ని ఇద్దరు రోజు కనీసం మినిమం 1000 సార్లు 1008 టైమ్స్ ఒకేసారి అనుకుని, లేదు ఒకేసారి కుదరదండి మా టైం జోన్స్ వేరున్నా అనుకోండి, ఎవరికి వాళ్ళు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా మనస్ఫూర్తిగా మా ఇద్దరికి చక్కటి వైవాహిక జీవితం ఉండాలి, మీ ఇద్దరం ఒక చోట కలిసి ఉండాలి, మా ఇద్దరికి కలిసి ఉండేలా అనుగ్రహించండి అని దండం పెట్టుకోమనండి. చాలా చక్కగా పనిచేస్తుంది ఈ రెమెడీ. ఈ రెమెడీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం, మళ్ళీ చెప్తా, అదే అమ్మవారిని వేడుకుంటే పరిస్థితులు ఎలా మారిపోతాయంటే, సడన్గా ఆ కంపెనీ వాళ్ళు బెంగళూరులో బ్రాంచ్ పెట్టడం, ఈయన అక్కడికి పంపడము, లేకపోతే మంచి ఉద్యోగం రావడము, లేదా అమ్మాయికి ఈ ఊళ్ళో వేరే కంపెనీలో ఉద్యోగం రావడము, ఊహించని మార్పులు జరిగి భార్యాభర్త దగ్గర అవుతారండి. నమ్మి విశ్వాసంతో చేసుకోండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం కిందటి వారం కూడా చెప్పుకున్నాం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఇంకొక చిన్న రెమెడీ చెప్తానండి. చాలా చిన్న రెమెడీ, పూర్వకాలం చేసే ఇది రెమెడీ అని వాళ్ళు మనం టీవీ షోల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పూర్వకాలం సాధారణంగా కాముగా ప్రతి ఇంట్లోనే జరిగిపోయేది. అందుకనే ఆ ఇళ్ళు అంత ప్రశాంతంగా ఉంటాయి. ఇంట్లో 10 మంది కాదు 20 మంది సభ్యులు ఉన్నా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎందుకు ఉండేది అంటే ఇది కారణం. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన అమ్మాయి, అంటే కొత్తగా వచ్చిన కోడలు, ఇప్పుడు 4-5 కోడళ్ళు ఉన్నారు అనుకోండి, కొత్తగా పెళ్ళి ఒక కోడలు వచ్చింది అనుకోండి, ప్రతి మంగళవారం నాడు శుక్రవారం నాడు గుర్తుపెట్టుకుని పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వాళ్ళ ఇంటి ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, గడప ఉంటుంది కదా, ఆ గడపకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి కొన్ని ఎర్ర అక్షింతలు కానీ లేకపోతే ఎర్రటి మందార పూలు కానీ గడపకి పక్క ఆ పక్క పెట్టుకుని, మా ఇల్లు ఇలా కలకల్లాడుతూ చక్కగా ఉండాలి అని ఒక్కసారి దండం పెట్టుకోమనండి. ఆ వచ్చిన కోడలు, కొత్త కోడలు డెఫినెట్గా ఇల్లు వాతావరణం అంతా మారిపోతుంది. భార్యాభర్తల మధ్య, లేకపోతే వదిన ఆడపడుచుల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, లేకపోతే అన్నయ్య వదిన మరిది, వీళ్ళందరి మధ్య ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుందండి. ఇదే చెప్తున్నా కదా, మనం రెమెడీ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాము, మీకు కూడా తెలిసి ఉండే పల్లెటూళ్ళలో అందరి ఇళ్లలో ప్రతి మంగళవారం శుక్రవారం చేసే పనే ఇది. ఇది చేయడం వల్ల కూడా చాలా బాగా భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు వస్తూ ఉంటాయి. ఏమైనా ఆర్గ్యుమెంట్లు వచ్చే అవకాశం కనపడుతోంది, ఈయన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు, లేకపోతే మా బావగారు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు, అత్తగారు మావగారు గట్టిగా అరుస్తున్నారు అనిపిస్తోంది అనుకోండి, చిన్న రెమెడీ, ఒక మంగళవారం నాడు ఒక 1/2 కిలో కాకరకాయలు కొనండి. మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఇచ్చేయండి అంతే. ఇప్పుడు సపోజ్ భర్త గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు, భర్త వల్ల ప్రాబ్లం వస్తుంది అనిపించింది అనుకోండి, ఒక 1/2 కిలో కాకరకాయలు మంగళవారం నాడు కొనేసి ఆయన చేతికి ఇచ్చి, ఎవరికొకరికి ఇచ్చి, ఇంటికి వచ్చే పాలవాడో న్యూస్ పేపర్ బోయో లేకపోతే పని వాళ్ళకో ఎవరో ఒకరికి ఆయన చేతితో 1/2 కిలో కాకరకాయలు వాళ్ళకి ఇప్పించేయండి. దానం అన్నమాట అనొద్దు, కామ్గా చెప్పి ఏమంటే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పండి. ఆయన చేతి ఇప్పించారనుకోండి, ఆర్గ్యుమెంట్లు కట్ అయిపోతాయి. ఇదొక చాలా పవర్ఫుల్ రెమెడీ. ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా చిన్నవిగా కనపడతాయండి.
ఇందాక మనం చెప్పుకున్నాం శివ స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం చదువుకోవడం ద్వారా ట్రాన్స్ఫర్లు లేక దూర ప్రాంతాల్లో ఉండిపోయిన వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక చోట కలిసి ఉంటారు. గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి 2 ఎర్రపూలు ఈ పక్క ఆ పక్క, లేకపోతే 2 అక్షింతలు ఈ పక్క ఆ పక్క వేసి దండం పెట్టుకోవడం ద్వారా ఇంట్లో చాలా బాగుంటుంది. కాకరకాయలు దానం ఇప్పించడం వల్ల భర్త లేకపోతే ఇంట్లో ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆర్గ్యుమెంట్లు తగ్గిపోతాయి. ఈ 3 కూడా చక్కటి ఈ స్వీట్ హోమ్ చేయడానికి మంచి పరిష్కారాలు. సార్ అంటే ఎంత ఇముడ్చుకున్నా కూడా వాళ్ళు ఆ అభద్రతా భావంతో బయట పడలేకపోతుంటారు. ఈ కొత్తగా పెళ్ళయి వచ్చిన వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి. అంటే అప్పటికే సన్నిహితంగా అనిపించవచ్చు, అప్పటికే చిన్న చిన్న తేడాలు వచ్చి వాళ్ళు భయపడుతూ బాధపడుతూ వాళ్ళలో వాళ్ళు మదనపడుతూ ఉంటారు. ఇలాంటి భయాలన్నీ పోగొట్టుకోవడానికి కూడా ఆ అమ్మాయి చేసుకునే పరిష్కారం ఉంటుందంటారా? ఉంటుందండి. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. ఒక ఇంట్లో వస్తుంది అమ్మాయి. ఆ ఇంట్లోకి వచ్చి ఎంత సాధారణంగా 195 మంది కొత్త వాతావరణంలో వెళ్తే వాళ్ళ వ్యక్తిత్వం అనుకోండి, వాళ్ళ డామినెన్స్ అనుకోండి, వాళ్ళ యొక్క సహజ ప్రవర్తన తగ్గిపెట్టి చుట్టుపక్కల వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరైనా సరే వీలైనంత మంచి మనసుతో అక్కడ కలిసిపోవడానికి, ఆ వాతావరణంలో అనుకూలంగా వీడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వాళ్ళు అడుగు ముందుకు వేయలేకపోతూ ఉంటారు. ఏం మాట్లాడితే ఏం తప్పవుతుందో, ఏం చేస్తే తప్పవుతుందో, ఏమిటో ఎటు చూసినా ఒక రకమైన అభద్రతాభావం, నెగిటివిటీ వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. దీనికి చెప్పాలంటే ఒక చిన్న రెమెడీ అండి. ఏం లేదు, ఆ అమ్మాయి అంత ఒక చిన్న రాగి ప్లేట్ తీసుకుని, రాళ్ళుప్పు అంటాం కదా, కళ్ళుప్పు అంటాం కదా, దాని నిండా పోసి ఆ ఇంట్లో వాయువ్యము అంటే నార్త్ వెస్ట్ అంటారు. ఓకే, వాయువ్యం అంటే నాకు తెలియదండి. ప్రతి గదిలోనూ ముఖ్యంగా దంపతులు ఉండే గదిలో ఓ మూల ఓ చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ నిండా కళ్ళు పోసి మూల పెట్టేమని చెప్పండి. అలాగే వీళ్ళందరు సభ్యులు అంటే హాల్ అంటాం కదా సరే, ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎక్కువగా తిరిగే ప్రదేశం, లేకపోతే అత్తగారు తోడుకోళ్ళతో కలిపి వంటింట్లో వంట చేసుకునే ప్రదేశం. అలాగ ఆమె తరచుగా ఇంట్లో ఎక్కువ ఏ రూముల్లో తిరుగుతుందో ఆ రూముల్లో ఓ ప్లేట్లో ఉప్పు వేసి పెట్టేసి ఉంచడం. ఒక 3-4 రోజులు చూస్తే ఉప్పు పాడైపోతుంది. తీసి ఎవరో తొక్కని చోట పోయడం. అలాగ 3-4 రౌండ్లు ఆ అమ్మాయి ఆ ఇంట్లో అడ్జస్ట్ అయ్యేదాకా, అంటే ఒక 10-15 రోజులు అలా చేయడం వల్ల ముఖ్యంగా తన ఉండే బెడ్రూమ్ లో కానీ, వాళ్ళ దంపతులు ఉండే రూమ్ లో కానీ, హాల్లో కానీ, కిచెన్ లో కానీ పెట్టుకోవడం వల్ల ఈ నెగిటివిటీ అంతా పోతుంది. ఇంకొక చాలా ముఖ్యమైన రెమెడీ ఒకటి, చాలా చిన్నది. ఇది పూర్వకాలం అందరూ చేసేవారు, ఇప్పుడంటే మానేశారు. పూర్వకాలం పొయ్యి వెలిగించేటప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఏదో స్నానం చేసో మడి కట్టుకునో ఇంట్లో పొయ్యి వెలిగిస్తారు, కట్టెల పొయ్యి ఏదో వెలిగించేటప్పుడు దండం పెట్టుకునేవారు, ముఖ్యంగా అగ్నిదేవుడు. ఇప్పుడు అంత పరిస్థితి లేదు, అవన్నీ మనం మాట్లాడలేదు. ఎందుకంటే పొద్దున్న లేవంగానే పిల్లల్ని రెడీ చేయాలి, బాక్సులు సర్దాలి, కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు చెయ్యాలనుకోవడం కూడా పొరపాటు, అవ్వదు కూడా, కరెక్ట్ కాదు. ఎందుకంటే దైనందిన జీవితంలో అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లల్ని పంపాలి, హస్బెండ్ని పంపాలి. ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చి దండాలు పెట్టి కూర్చున్నట్టే అవ్వదు. కాబట్టి పొద్దున్న లేవంగానే అట్లీస్ట్ ఒక్కసారి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని, కాళ్ళు కడుక్కుని, కొద్దిగా నీళ్లు, ఇంత నీళ్లు ఒకసారి నెత్తిమీ చల్లేసుకుని, వాళ్ళ దేవుడి దగ్గరకు ఒకసారి దండం పెట్టుకుని, గ్యాస్ దగ్గరికి వెళ్తాం కదా, లైటర్తో పొయ్యి వెలిగిస్తాం కదా, పొయ్యి వెలిగించంగానే అంటే పొయ్యి మీద ఏ గిన్నెలు పెట్టకుండా, అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే కొంతమంది ఏం చేస్తారంటే పొయ్యి మీద గిన్నె పెట్టి కింద నుంచి వెలిగిస్తారు, మంట కనపడదు, కుక్కర్ పెట్టి కింద వెలిగిస్తారు. అలా కాదు, పొయ్యి మీద ఏమి గిన్నెలు పెట్టకండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, దేవుడికి ఒకసారి దండం పెట్టుకోండి, వచ్చి లైటర్తో గ్యాస్ పొయ్యి వెలిగించండి. ఒక్క క్షణం, ఒక 10 సెకండ్లు 5 సెకండ్లో 2 చేతులు జోడించి అగ్నిదేవుడు అనుకుని మా ఇంట్లో చక్కగా ప్రశాంతంగా ఇవాళ గడవాలి అంతే. ఒక 3 సెకండ్ల నుంచి 10 సెకండ్లు దండం పెట్టుకోండి, మీ పని ప్రారంభించుకోండి. ఎందుకంటే అగ్నిసాక్షి అని అంటారు, పెళ్లి చేసేటప్పుడు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాము, అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాము, తర్వాత హోమం చేస్తాము, ఇవన్నీ వివాహకృతులు వస్తాయి. ఎందుకంటే అగ్నిదేవుడు అన్నది ఇది కొరియర్ మెసెంజర్. ఇక్కడ మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి కర్మకాండల్ని పైకి మన అకౌంట్లో వేయడానికి తీసుకెళ్ళి ఆ దేవతలకు ఇచ్చేది. అందుకుని పూర్వకాలం చేసేవారు ఇది. ఇప్పుడు ఏం చేయక్కర్లేదండి, కాళ్ళు కడుక్కోండి, 4 అంటే మీరు అలాగ స్నానం చేయలేరు కాబట్టి ఆ వెళ్ళేప్పుడు మీ దేవుడు ఒక దండం పెట్టుకోండి, పొయ్యి మీద ఏమీ పెట్టకండి, వెలిగించండి, పొయ్యి వెలిగించి ఒక్క క్షణం దండం పెట్టుకోండి, మా ఇంట్లో అన్యోన్యంగా ఉండాలి, పని చేసుకోండి. ఇది కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ.
అలాగే ఇంకోటి చెప్తా, అంటే సామెతలు అన్నాం, అంతా అయ్యాక అత్తగారు వచ్చి వేలు పెట్టింది అంటూ ఉంటారు కదా. అంతా అయిపోయిన తర్వాత అత్తగారు వచ్చి వేలు పెట్టింది అంటారు. ఆ సామెత తప్పుగా అర్థమవుతోందండి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు వంటింట్లో పని చేస్తున్నారు అనుకోండి, మీ అత్తగారు తోడుకోళ్ళు ఎవరో ఉన్నారు అనుకోండి, మీరు వంట ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు పదార్థాలు ఉప్పు వేయడం అలాంటి పరిస్థితి ఫైనల్ ఉంటుంది కదా, ఎవరన్నా పిలవండి, ఎవరో ఒకరిని పక్కన పెట్టుకుని ఆ ఉప్పు వేయడం చేయండి. ఇది కూడా చాలా, అందుకనే పూర్వకాలం చిన్న కోడళ్ళు ఏం చేసేవారంటే వంటంతా వండి అత్తయ్య రండి ఉప్పు వేయండి అంటే ఆవిడకి పెద్దలకు ఇచ్చినట్టు ఉంటుందని, ఆవిడకి అనుభవం ఉంటుందని చెప్పి ఆవిడ చేత ఉప్పు వేయించేవారు. రెండు కలిసి వచ్చాయి, ఎందుకంటే ఒక పెద్దరికం ఇచ్చినట్టుంటుంది, గౌరవించండి మనము కొలత కోసం కూడా కొలత ఉంటుంది, ప్లస్ టేస్ట్ ని ఒకవేళ తేడా వస్తే ఆవిడ వినట్టేచ్చు. అది కాదు, యాక్చువల్లీ జోగా చెప్పాము. అక్కడ అంతా అయిపోయిన తర్వాత అత్తగారు వచ్చారంటే ఉప్పు వేసేటప్పుడు ఆవిడ చేత దగ్గర వేయించడం, వీళ్ళిద్దరూ పక్క నుండి వేయడము, పొయ్యికి దండం పెట్టుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల తెలియకుండా అత్త కోడళ్ళ మధ్య అన్యోన్యం పెరుగుతుంది, ఆ బాండింగ్ పెరుగుతుంది. మన అమ్మాయే మా అత్తగారు అన్న ఫీల్ కలుగుతుందండి. ఇది 3 చాలా పవర్ఫుల్ రెమెడీలు. నమ్మండి, నమ్మి విశ్వాసంతో చేసుకోండి. మీ కుటుంబంలో ఎంత ప్లెజెంట్ వాతావరణం వస్తుందో మీరే చూస్తారు. నిజంగా ఎంత చక్కటి అన్యోన్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో వస్తుందంటే మీరు చేసుకుంటే బాగుంటుంది. సార్, ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు అబ్బాయి బాగున్నాడు, గుణగణాలు బాగున్నాయి అని చెప్పి చేసేస్తారు పాపం తల్లిదండ్రులు. కానీ ఆ అబ్బాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో ఏంటో తల్లిదండ్రులకు తెలియదు. తల్లిదండ్రులకే కదా, అమ్మాయికి కూడా తెలియదు. చాలా రోజుల వరకు కొంచెం గోప్యంగా నడిచిపోతాయి. ఇష్టాల మీద కొంచెం అంత సఖ్యతగా ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి విషయాలు చిన్న చిన్నవి బయటకు వస్తున్నాయో వాళ్ళ మధ్యలో ఉండే అన్యోన్యత లోపిస్తుంది. తర్వాత ఈ వ్యసనాల నుంచి అబ్బాయి ఎలాగో అమ్మాయికి తెలిసిపోయింది కదా అని చెప్పి కొంచెం మొండికేయడం కూడా జరుగుతుంది. ఇలాంటివి తెలిసినప్పుడు ఎలాంటి పరిష్కారాలు ఉంటాయంటారు? అంటే వాటిని మాన్పించడానికి కానీ, లేదంటే ఇంకా ఇంతకు ముందుకి పోకుండా ఆపడానికి కానీ చెప్పగలరా? నిజమండి, ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. అక్కడ దాకా వచ్చేదాకా మనకు తెలియదు. అప్పటిదాకా అందరూ చాలా బాగుంటారు. అటు అబ్బాయి తల్లిదండ్రులు చెప్పరు, చక్కగా బుద్ధిమంతుడిలా ఉంటాడు, ఏవి కనపడవు బయటికి, కుటుంబం బాగుంది, ఆస్తిపాస్తులు బాగున్నాయి, చదువు బాగుంది, ఉద్యోగం బాగుంది అనుకుంటాము, అబ్బాయి బాగున్నాడు అనుకుంటారు. వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు, పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది కొద్దిగా. ఇప్పుడు డ్రింకింగ్ అనో స్మోకింగ్ అనో హద్దుల్లో లేకుండా ఎక్కువ మితిమీరి ఉంటే కనుక కుటుంబాల్లో గొల్లైపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అమ్మాయి నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఎవరైనా సరైన కాపాడితే బాగుండు, ఏదైనా మంత్రం చెప్పుకుంటే బాగుండు, ఏమైనా రెమెడీ చేసుకుంటే బాగుండు, గుళ్ళు గోపురాలు ఎన్నో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని చాలా చక్కటి మంత్రం ఉందండి. ఏమక్కల ఆ అమ్మాయి భర్త ఇంట్లో లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, తనొక్కతి ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం దేవుడి దగ్గర కూర్చుని బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశకః, బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశకః అనే మంత్రాన్ని చెప్పుకోమని చెప్పండి. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఈ కార్యక్రమంలో మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ విషయాన్ని. ఈ సింపుల్ రెమెడీస్ అంటే అన్ని పనులు మానేసి ఈ మంత్రం ఒకటి చెప్పుకుంటూ కూర్చుంటే తగ్గిపోతుందా? కాదు. మీరు మీ భౌతిక పరమైన ప్రయత్నాలు, నిన్న మనం సంతానం గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పాం, మీ గైనకాలజిస్టులు, మీ డాక్టర్లు మీ మందులు అన్ని వాడుతూ ఉండాలి, మిగతా విషయాల్లో కూడా అన్ని చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ మంత్రం చాంటింగ్ వల్ల మీకు దైవ బలం కలిసి వస్తుందండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే పూర్వకాలం చూడండి, కాలు బెణికితే ఇంట్లో ఇనపాట్ల కాడ పట్టుకుని ఇలా నాన్నమ్మ దాని మీద మంత్రం వేసి ఇలా రాసేవారు, తగ్గిపోయేది. పావు మంత్రము, తేలు మంత్రము, లేకపోతే దిష్టి మంత్రము, ఇలాంటివన్నీ వినే ఉంటాం కదా. అవన్నీ ఏంటంటే ఆ మంత్రంలో ఉన్న మహిమ. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా భర్త ఇలా చెడు వ్యసనాల్లో పాల్పడిపోతున్నాడు, ఎలాగైనా బయటపడితే బాగుంది. ఈమె కొంచెం శుచిగా, ఈమె నమ్మిన దైవం దగ్గర కూర్చుని ఆర్తితో నాకు మార్గం చూపించాలి అని చెప్పి బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశకః అని మంత్రాన్ని ఇతోధికంగా తనకు వచ్చినంతసేపు చేసుకోమనండి. చేసుకోమండము, ఇందాక చెప్పుకున్నట్టు రాగి ప్లేట్ అవి పెట్టుకోవడము, ఉప్పు పెట్టుకోవడము,
అలాగే కాకరకాయలు దానం ఇప్పించడము, ఇలాంటివి చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ జాతకం ప్రకారం ఆ చెడు పీరియడ్ అనుకూలంగా లేని గ్రహస్థితి అయిపోగానే మారిపోతారండి. చాలా మంది మారారు. చాలా మంది మా ఇంట్లో నా కళ్ళెదురుకుండా నాకు తెలిసిన వాళ్ళు మా ఏరియాలో వాళ్ళే బోల్డ్ మంది మారారు. ఈడేనా అసలు తాగుడు వ్యసనం అయిపోయిన వాళ్ళు, ఆ బాటిల్ కూడా ముట్టుకోకుండా మారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. నమ్మి విశ్వాసంతో చేసుకోండి. ఇది చాలా బాగా పనిచేసే మంత్రం. సరే, అంటే అంత అలాంటి దుర్వ్యసనాలు కానీ చెడు వ్యసనాల నుంచి కానీ ఒక్క మంత్రంతోనే సరిపోతుంది అంటారా? ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందంటారా వీటికి? ముఖ్యంగా దైవబలం పెంచుకోవడం చాలా ప్రధానం. మన ప్రయత్నం మనం చేసుకుంటూ మనం దైవబలం పెంచుకోవడం ద్వారా ఇలాంటివి ఇంట్లో ఒక చక్కటి సూద్భావ వాతావరణము, ఒక చక్కటి ఆహ్లాదకరమైన ఇంట్లో వాతావరణము, ఒకవేళ కష్టపడాలి అన్నది రాసిపెట్టి ఉండి అయ్యో ఇది ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, నాకు చక్కగా మంచి జరిగితే బాగుండు అనుకున్నా ఇంకొక చక్కటి రెమెడీ ఉందండి. శివ కుటుంబము అంటారు. ఇది గతంలో కూడా చెప్పుకుంటున్నాం మనం. శివ కుటుంబము అంటే సాక్షాత్తు అమ్మవారు, పరమేశ్వరుడిలో కుమారస్వామి, పార్వతీదేవుడిలో గణపతి, అక్కడ పక్కనే నంది, పక్కన ఎలుక వాహనము, ఇటేమో నెమలి, ఇలా ఉండే ఫోటో ఉంటుంది. ఫ్యామిలీ శివ కుటుంబం అంటారు. అంటే జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు శివ కుటుంబం ఫోటో ఉంటుంది. అసలు ఈ ఫోటో ఇంట్లో పెట్టుకోవడమే చాలా మంచిది. శివ కుటుంబం ఫోటో ఏ ఇంట్లో ఉంటుందో ఇంట్లో చక్కగా ఆ ఫోటోకి రోజు దండం పెట్టుకోవడము, కుదిరితే ఒక హారతి ఇచ్చుకోవడము, అగరత్తు వెలిగించుకోవడము, ఒక పువ్వు పెట్టుకోవడము, ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుంటే ఇంట్లో మొత్తం వాతావరణం మారిపోతుంది. అందరి హృదయాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఆ ఎనర్జీ నిజంగా ఇంట్లో అందరి మనసుల్లో ప్రవేశించి చాలా చక్కటి ధర్మ మార్గాన్ని వీడకుండా ఆహ్లాదంగా ఇంట్లో ఉంటారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ ఏం చేయాలంటే ఆ శివ కుటుంబం ఫోటో దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుని భర్త ఆఫీస్కి వెళ్లే టైము, బయటకు వెళ్లే టైము, లేకపోతే పొలానికి వెళ్లే టైము, ఇంట్లోంచి పగలపూట పని నిమిత్తం బయటకు వెళ్లే ముందు ఒక్కసారి ఆ ఫోటోకి దండం పెట్టుకుని హారతి ఇచ్చి, ఇంట్లో చామంతి పూలు కానీ ఏదైనా పూలు, చామంతి పూలు ఆ ఫోటోకి పెట్టి దండం పెట్టుకుని హారతి ఇచ్చిన తర్వాత 2 అక్షతలు ఒక పువ్వు తీసుకుని భర్తని పిలిచి ఆయన చేతిలో పెట్టాలి. చేతిలో పెట్టి ఇక్కడ ఇప్పుడు మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి, ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ఒక్కసారి ఆ భర్త పాదాలకి దండం పెడితే ఆయన ఏం చేస్తారంటే అక్షతలు నెత్తి మీద వేసి ఆ పువ్వు చేతికిస్తారు. ఆ పువ్వు తీసి జడలో పెట్టుకోవడం, వెళ్ళి రండి అని చెప్పండి. ఇది రెమెడీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుందండి. నమ్మి చేసుకోవాలి. ఆయన బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి బయటకు వెళ్తారు, పొలం పనికో ఆఫీస్కో ఎక్కడికో బయటకు వెళ్ళేటప్పుడు కుదిరినప్పుడు. ఎంతసేపు హైదరాబాదు మన మెట్రో ప్రయాణం కాదు, మామూలుగా మిగతా ఊళ్ళలో అక్కడ దేవుడి దండం పెట్టుకోవడము, హారతి ఇచ్చుకోవడము, ఆ పువ్వు అక్షతలు వేసుకోవడము, భర్తను పిలిచి అక్షతలు ఆయన చేతికి ఇచ్చి పువ్వు ఇచ్చి ఆయన పాదాలకు దండం పెట్టడము, ఆయనేమో ఆ అక్షతని ఆ స్త్రీ నెత్తి మీద వేసి పువ్వు చేతికిస్తారు. ఈ రెమెడీ వల్ల తెలిసో తెలియకో జాతకరీత్యా కానీ ఆ అమ్మాయి జాతకంలో కానీ ఆయన జాతకంలో కానీ గత జన్మ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. నమ్మి చేసుకుంటే వాళ్ళ జీవితం ఎంతో సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే భోగం, కలియుగంలో భోగం ఎవరు అనుభవిస్తున్నారు? పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో ఎంత భోగం అనుభవిస్తూ ఉంటారు ఆయన, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాము. ఇంట్లో ఉన్నప్పుడు చక్కటి భోగం అనుభవిస్తూ భోగము అంటే ఏదో కాదు, ఆనందంగా ప్రశాంతంగా వండుకున్న చక్కగా తిని ఆరోగ్యంగా ఉంటూ అన్యోన్యంగా ఉంటూ మాట చక్కగా కలిసి ఒకళ్ళ భావాలను ఒకళ్ళు అర్థం చేసుకుని ఉండడం. ఇలా జరగాలి అంటే అమందానంద కందళిత హృదయారవింద గోవింద, అమందానంద కందళిత హృదయారవింద గోవింద, అమందానంద కందళిత హృదయారవింద గోవింద అని ఏడుకొండలవాడి దండం పెట్టుకుంటూ ఆ మంత్రాన్ని మనసులో చాంటింగ్ చేసుకోండి. మీ ఇంట్లో శుభం జరుగుతుంది. ఇంటి వాతావరణం అంటే మనం ఇందాక నుంచి రకరకాల రెమెడీలు చెప్పాం. అన్నీ 1 నుంచి 10 దాకా రాసుకుని చెయ్యాలని కాదు, మీకు ఎది తోస్తే అది, ఎది గుర్తొస్తే అది, ఎది మీకు జ్ఞాపకం చేయడానికి అనుకూలం ఉందో అది చేయండి. ఈ రెమెడీలు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, అత్తమామల మధ్య, ఆడపడుచులతోనూ చక్కటి వాతావరణం ఏర్పరచుకుని మనస్సు ఏ రకమైన బాధపడకుండా మంచి
అన్యోన్యమైన జీవితం గడుస్తుందండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. అయితే కొత్తగా పెళ్ళైన దంపతులు అప్పటి వరకు అత్తమామలతో ఉంటూ వాళ్ళు సెపరేట్‌గా ఉండాలని ఏమన్నా ఉద్యోగరీత్యా ఏమన్నా బయటకి వచ్చి అద్దెలు తీసుకున్నారనుకోండి. వాళ్ళకేదన్నా సమయం వాతావరణం అనుకూలంగా అనిపించకపోతే, ఇంట్లో దోషం ఉందేమో అని అనిపించిందంటే, కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్ళలేరు. అలాగని అద్దెంట్లోనే ఉండలేరు. అలాంటి సమయంలో ఎలాంటి పరిష్కారం చేయాలంటారు? బాగుందండి. కొత్తగా జీవితం ప్రారంభించే వాళ్ళకి ఎదురయ్యే ప్రధానమైన సమస్య ఇది. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అప్పటిదాకా ఉంటారు. పెద్దింట్లో అమ్మా నాన్నతో కలిసి ఉంటూ ఉంటారు. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటుంది. ఉద్యోగం ఏమో హైదరాబాద్లో ఉద్యోగం, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం. అప్పటిదాకా వీళ్ళు మామూలుగా ఏ ఊరి చివర ఉంటూ ఉంటారు. వీళ్ళకేమో గచ్చిబౌలిలో హైటెక్ సిటీలో ఉద్యోగాలు. రోజు 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేయలేరు. ఇబ్బంది పడిపోతున్నాం. ఎందుకురా నువ్వు వెళ్ళి అక్కడ ఉండి మీ ఇద్దరు కొత్త కాపురం, సరదాగా మీ ప్రైవసీ బాగుంటుంది. ఈ మధ్య కొత్తగా ప్రైవసీ బాగుంటుంది, మీరు అద్దెకు తీసుకుండండి. కొత్త ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు, కొత్త ఇళ్ళు కొనుక్కోలేని పరిస్థితి. ఓ 2-3 గదులు అద్దెకు తీసుకుంటారు. ఎక్కడో అపార్ట్మెంట్లోనో లేకపోతే ఓ ఇంట్లో మేడమీ పోర్షనో ఎక్కడో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏదో ఒక క్షణంలో అనిపిస్తుంది వీళ్ళకి, ఏంటి ఇల్లు బాగుందా లేదా, మాకు ఇల్లు అంత అచ్చి రావటం లేదు, అన్నీ అనుకున్నవి ఏం పనులు నడవట్లేదు, ఈయన కోపం ఎక్కువైంది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచినో, లేకపోతే నాకు చికాకు ఎక్కువైంది అనుకుంటారు. అలా అని చెప్పి వెంటనే లోన్ పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, అద్దెకేమో ఇల్లు దొరకవు. అంటే విధి లేని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో అలాంటి ఇంట్లో ఉండవలసినప్పుడు ఏం చెయ్యాలి? అంటే వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఇంట్లో వల్ల మాకేమైనా అవుతుందేమో అని. ఆలోచన రానంతసేపు పర్వాలేదు, ఆలోచన వస్తే అది మనసులో లింగంగా అవుతూ ఉంటుంది, అయ్యో అయ్యో అని. అప్పుడు ఏం లేదండి, చిన్న రెమెడీ. ఒక ప్లేట్లో పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరము ప్లేట్ నిండా తీసుకుని దానిలో 3 లవంగాలు ఇలా గుచ్చేయండి. గుచ్చి ఇంట్లో మూల పెట్టేయండి. అది చక్కగా వాసన వస్తూ ఇల్లంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పచ్చకర్పూరం. అయిపోయిన తర్వాత మరునాడు పొద్దున దాన్నే ముట్టుకోవద్దు. ఒక కొంచెం పచ్చకర్పూరము కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి హారతి వెలిగించి దేవుడికి హారతి ఇచ్చి ఇల్లంతా అన్ని గదుల్లోనూ తిప్పండి. అంటే మనం హారతి ఇచ్చే దాంట్లో ఇంత పచ్చకర్పూరం వేసే ముందు దాన్ని కొద్దిగా నెయ్యిలో ముంచి, ఆవు నెయ్యిలో ముంచి హారతి వెలిగించి మీ దేవుడికి, మీ కిచెన్లోనూ, మీరు ఉన్న 3 గదులు కదా, 3 గదుల్లోనూ తిప్పండి అన్ని చోట్ల. అలా ఒక వారం రోజులు చేయండి, తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివిటీ తెలిసో తెలియకో, వీళ్ళు అనుకుంటున్నట్టో లేకపోతే నిజంగా ఉన్నా, ఏ రకమైన దోషాలు ఉన్నా సమస్తం తొలగిపోతాయి. అంటే పూజ చేసే టైంలో మనం హారతి కర్పూరం వేరే వాడతాము, ఇది పచ్చకర్పూరం వాడండి. పచ్చకర్పూరం దొరుకుతాయి, పచ్చకర్పూరం కొంచెం వేసుకుని ఆ పక్కన పెట్టిన లవంగాలు పెట్టిన పచ్చకర్పూరం అది చక్కగా ఎవాపరేట్ అయిపోతుంది. కొన్నాళ్ళకి 4-5 రోజులు ఎవాపరేట్ అయిపోతుంది. ఆ వాసన అంతా ఇల్లంతా పడుతుంది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత దానిలో పెట్టండి. అది ఒక 3-4 సార్లు చేయండి. ఇది చేసుకోండి. ఇంకా ఒక చిన్న రెమెడీ చేసి మనం చెప్పుకుందాము. ఆదివారం నాడు పొద్దున్నే ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు పాలు ప్యాకెట్ తెచ్చుకోండి. ఇంత పాయసం చేయండి, బియ్య పాయసం. ఆవు పాలు పొంగించినప్పుడు చేస్తాం కదా, సూర్యనారాయణమూర్తి నైవేద్యం పెట్టుకోండి. ఎందుకంటే గ్రహాలకి అన్నిటికీ అధిపతి ఆయన. మా ఇంట్లో తెలుసో తెలియకో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలి అని చెప్పి ఒక 5 ఆదివారాలు బియ్యం ఆవు పాలు తెచ్చుకుని పాయసం వండి సూర్యనారాయణమూర్తి నైవేద్యం పెట్టి మీరే తినేయండి. 5 వారాలు చేసుకోండి. ఈ 2 పనులు చేసుకోవడం వల్ల తెలుసో తెలియకో ఇంట్లో దోషాలున్నా తొలగిపోతాయి. వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకోవడం ద్వారా వైవాహిక జీవితం ప్రారంభించే వాళ్ళు మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా వాళ్ళ భావి జీవితాన్ని గడపడానికి చాలా అవకాశం ఉంది. వీటన్నిటికీ మళ్ళీ చెప్తున్నాను, మూలము ఆధారము ఏంటంటే మన హిందూ ధర్మం యొక్క విశిష్టత, నమ్మకం, భక్తి, విశ్వాసం. ఈ విశ్వాసాలతో ఈ సింపుల్ రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా వీటి ప్రభావం ఉంటుంది. సార్, పోయిన వారం కానీ ఈ వారం కానీ దంపతుల మధ్యలో, అదే కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్యలో సఖ్యత కుదరాలంటే ఎలా ఉండాలో, ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి. నమస్తే అండి. గత 2 వారాలుగా కొత్తగా పెళ్ళైన దంపతుల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలకి చక్కటి పరిష్కారాలు అంటే తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.